ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర నిన్న 2 రోజుల నుంచి రాష్ట్రంలో జరిగే దాడులను గురించి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు మీద చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్లో ఈ లడ్డు ప్రసాదంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో జంతువుల కొవ్వు కలిసిందని ఆరోపణ చేయడం, అది ఒక పెద్ద ఇష్యూ కావడం, తర్వాత సుప్రీంకోర్టు ఆదేశ ప్రకారం సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత సిబిఐ ఎంక్వైరీలో లడ్డులో ఎటువంటి అనిమల్ ఫ్యాట్ కల్చలేదని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇస్తే దాన్ని తట్టుకోలేక మేము చేసేటివన్నీ కూడా ఇంత బ్యాడ్ ప్రాపగండా చేస్తున్నాము, మాకు అది పెద్ద మైనస్ అయిపోయిందనే ఉద్దేశంతోనే మళ్ళా ఈ కొవ్వు కాదు ఏదో కెమికల్ అని మాట్లాడడం జరిగింది. మళ్ళీ లాస్ట్కు జగన్మోహన్ రెడ్డిని, వైవి సుబ్బారెడ్డిని, కరుణాకర్ రెడ్డి వీళ్ళ మీద పోస్టర్లు పెట్టి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా వాళ్ళ మీద పోస్టర్లు పెట్టడం జరిగింది. ఆ పోస్టర్లు ఎందుకు పెట్టినారు అని అడిగిన దానికి మేము పోస్టర్లు అవి పెట్టి తీసేస్తామని దానికి అంబటి రాంబాబు మీద మొత్తం దాడి చేయడం జరిగింది. అంతకుముందు ఒక లేడీ ఏం మాట్లాడింది అనేది ఆ మాటలు చూడాలి. దానికి ఆమెను వాళ్ళు ఏదో మాట్లాడిన దానికి మాట్లాడితే చంద్రబాబు నాయుడు మాట్లాడేదని వక్రీకరించి మొత్తం మాట్లాడిన పరిస్థితి. అంటే ఒక విధంగా ఆ విధంగా రాంబాబు మాట్లాడడం కూడా తప్పే, దాన్ని మనం ఎవరం కూడా రాజకీయ నాయకులుగా సమర్థించలేం. కానీ ఆయనకు అంటే అంతకుముందు తిట్టిన తర్వాత ఇంకా ఫ్లో గాలో వచ్చిండొచ్చు కానీ దాన్ని మనం కరెక్ట్ అనేది కాదు. కానీ ఒక నాయకులు ఇంటి మీదకి పోయి దౌర్జన్యం చేసి ఫర్నిచర్ అంతా చేయడం అనేది ఈ ప్రజాస్వామ్యంలో ఎంతవరకు కరెక్టు? ఇది మాత్రం ఇటువంటి చర్యలు మాత్రం ప్రజలు ఎవరు కూడా హర్షించరు. ఖచ్చితంగా పోలీసు వాళ్ళు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ తెలుగుదేశం నాయకులు కర్రలు మొత్తం తీసుకొని మాత్రం వీళ్ళే పోలీసులే ప్రోత్సహించే విధంగా ఆ కర్రలు తీసుకొని కనీసం వాళ్ళను కట్టుదిట్టం చేయలేని పరిస్థితిలో పోలీసు వాళ్ళు ఉన్నారంటే ఒకసారి పోలీసు వ్యవస్థ ఆలోచించమని మేము కోరుతున్నాం. అంటే మీరు ఏది మాట్లాడితే అది కరెక్టు, దానికి ఒత్తాసు